దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము. బీదలను కనికరించువాడు యెహోవాకి అప్పు ఇచ్చువాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దినాన దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, బీదలను కనికరించువాడట, యెహోవాకి అప్పు ఇచ్చువాడట. నీ ఎదుట, నీ దగ్గర, నీ చుట్టుపక్కల బీదలు నీకు కనబడుతున్నారా? అయితే వారికి కనికరించి నీకు చేతనైన సహాయం వారికి నువ్వు చేస్తే ఆ సహాయము దేవునికి నీవు అప్పుగా ఇచ్చినట్లు. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానము! దేవునికి అప్పు ఇస్తే దేవుడు ఆ అప్పును ఉంచుకుంటాడు. ఆయన అంతకంత అధిక వడ్డీ వేసి అంతకంతకు తగిన ప్రతిఫలాన్ని నీకు దయచేస్తాడు. కనుక నీ దగ్గరికి, నీ ఇంటికి, లేదా నీ దగ్గరికి, లేదా నీకు ఎక్కడైనా తోవలో కనబడిన బీదవారిని చూసి నువ్వు మొహం తిప్పుకోవద్దు. వారి కనికరించి నీకు చేతనైన సహాయం, నీకు ఉన్న దాంట్లోనే వారికి నువ్వు సహాయం అందిస్తే నువ్వు దేవునికి అప్పు ఇచ్చేవాడుగాను, అప్పు ఇచ్చేదానివిగాను అవుతావు. వారిని చూసి నీ హృదయాన్ని కఠినపరుచుకొని లేదు లేదు పోపో అని అనకూడదు. వారు ఎలాంటి వారైనా నీ దగ్గరికి వచ్చి యాచించి చేయి చాచి అడిగినప్పుడు ఖచ్చితంగా నీ దగ్గర ఉన్న సహాయాన్ని వారికి అందించినప్పుడు ఆ యొక్క సహాయము దేవునికి అప్పుగా మారుతుంది. అప్పు ఆయన ఎవరి రుణాన్ని ఉంచుకునే దేవుడు కాదు గనక నీ అప్పుకి అంతకంత వడ్డీ వేసి నీకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. కనుక బీదలను కనికరించడం, నీ యొక్క దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బీదలను కనికరించు, వారి దేవుడికి నువ్వు అప్పు ఇచ్చేవాడుగాను, అప్పు ఇచ్చేదానుగాను అవుతావు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.